అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ పెద్దలు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. గౌరవనీయులైన మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రపంచంలోనే అతి పెద్దదైన మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇవాళ కాలంతో పోటీ పడుతూ భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత వేగంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కొత్తగా ఒక 18-19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, అదేవిధంగా ఉన్న ఆయకట్టును దాదాపు ఒక 19-20 లక్షల ఎకరాలను శ్రీరామ్ సాగర్ కింద కావచ్చు, నిజాం సాగర్ కింద కావచ్చు, సింగూర్ కింద కావచ్చు స్థిరీకరించాలని ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో తెలంగాణలో మళ్ళీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్ప బలంతో, దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు. ఒక మాటలో చెప్పాలి అంటే, చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే, తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి, మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది. మరి మనకున్న పరిస్థితుల్లో, మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత, గోదావరి, మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు, తెలంగాణలోని ఇంచు తడపొచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్థ ప్రయోజనాలు ఉన్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఇవాళ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు 80-90 మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది. అదే హైదరాబాద్ తీసుకుంటే 535 మీటర్ల మీద ఉంటుంది. కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీయులు కమలాకర్ గారు, అక్కడ దాదాపు 300 పైచిల్కు మీటర్ల మీద 350 మీటర్ల దాకా అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్గా పైదాకా 618 మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు. మార్గ మధ్యంలో ఉండే ఊర్లు కానీ పట్టణాలు కానీ మంచినీళ్ళు దాగిపించవచ్చు. అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు. అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు. ఇట్లా బహుళార్థకమైన ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. ఇవాళ నిన్న ఈ 2 రోజులు కూడా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, సీనియర్ నాయకుల బృందం పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు. లోవర్ మానేరు డ్యాంలో కేవలం డెడ్ స్టోరేజ్ 3 టీఎంసీలు అయితే దానికంటే 2 టీఎంసీలు మాత్రమే ఎక్కువ. 26 టీఎంసీలు ఉండే ఎల్ఎండిలో ఇవాళ 5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. దానిపైన ఉండే మిడ్ మానేరులో అది కూడా 28 టీఎంసీల కెపాసిటీ ఉన్న రిజర్వాయరు, అక్కడ కూడా కేవలం 5 టీఎంసీలు ఉన్నాయి. దానిపైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు ఏదైతే అంటారో దాని సామర్థ్యం మొత్తం 90 టీఎంసీలు అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం 25 టీఎంసీల కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి. అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు. గతంలో ఇక్కడ కమలాకర్ గారు, రమణ గారు, ఇంకా మేమందరం కూడా ఆనాడు పైన మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కట్టడం వల్ల శ్రీరామ్ సాగర్కి నీళ్లు రావడం లేదు, ఆగిపోతున్నాయని చెప్పి కూడా ఆనాడు ఆందోళన చేసిన విషయం కూడా మీకు గుర్తుండాలి. కాబట్టి ఇవాళ అక్కడి నుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనబడతలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన, ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మానకొండూరు, అదేవిధంగా చొప్పదండి, ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు, ఆ పైన దుబ్బాక, గజ్వేలు, ఆ ప్రాంతాలు, ఆ పైకి పోతే ఆలేరు, భువనగిరి దాకా ఏవైతే
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము. మిడిమానేరు, రాజరాజేశ్వర సాగరు, దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు, ఆ పైకి రంగనాయక సాగరు, దాని మీదికి మల్లన్న సాగరు, దానిపైన కొండపోచమ్మ సాగర్. అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలు. టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో హుసేన్ సాగర్ 1 టీఎంసీ. అంటే 15 టీఎంసీల సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది 15 టీఎంసీలతో కట్టుకున్నాం. దానికి కొద్దిగా దిగువన, అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా 50 టీఎంసీలతో మల్లన్న సాగర్, అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగర్, కిందికి అన్నపూర్ణ, కిందికి రాజరాజేశ్వర సాగర్, మిడిమానేరు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు. ఒకటి, ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం. ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌస్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నెపల్లిలో, ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం. నిన్న ఎల్ఎండిలో కూడా ఇంజనీర్లను అడిగినాం, పైనుంచి నీళ్లు వస్తున్నాయా, అవకాశం ఉందా అని అడిగినాం. మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం, ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ల పరిస్థితి ఏంటంటే 3 రోజులకు ఒకసారి అన్నారు. రైతులను అడిగినాం, మరి నీళ్ల సంగతి ఏంది, ఏమనుకుంటున్నారంటే ఏమో సార్ వర్షాలు చక్కగా లేవు, మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు. మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు, నీళ్లు కనబడతలేవు రిజర్వాయర్లల్లా. కేసీఆర్ గారు ఉన్నన్ని నాళ్లు ఎల్ఎండి కావచ్చు, ఎంఎండి కావచ్చు, ప్రతి రిజర్వాయర్ నిండు కుండలాగా కలకల్లాడుతుండేది. ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన 2 పాయింట్లు. ఒకటి, మేము ఇంజనీర్లను ఈరోజు ఇక్కడ ఎస్సీ గారు, ఈఈ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ప్రతి ఇంజనీర్కు మేము శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మీరు అఖండమైన కృషి చేసి ప్రపంచానికే ఒక అద్భుతమైన ప్రాజెక్టును మీరు అందజేసినారు. కానీ జరిగిందేంది, ఈరోజు మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం, కొత్తది కాదు ఇది. మీరు కింద 100 కంపోనెంట్లుండే కాళేశ్వరం ప్రాజెక్టులో, 100 వివిధ భాగాలుండే కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు ఒక చిన్న సంఘటనను పట్టుకొని మేడిగడ్డలో జరిగితే దాన్ని భూతద్దంలో చూపెట్టి మొత్తం ప్రాజెక్టును బదనాం చేసి రాజకీయంగా మీరు ప్రయోజనం పొందే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో, ఎన్నికలు అయిపోయినాయి, ఇక మీరు దాని గురించి ఆరాట పడకండి, మీరు అనవసరంగా రాజకీయ రచ్చ చేయకండి, దయచేసి రైతుల కోసం అందరం కలిసికట్టుగా ఆలోచన చేద్దామని చెప్పి డిసెంబర్లో కూడా చెప్పినాం. యాసంగి పంట ఎండిపోయే ప్రమాదం ఉన్నది, మీరు వెంటనే పంప్ హౌస్ ఆన్ చేయండి, కన్నెపల్లి కాడ లక్ష్మీ పంప్ హౌస్ ను నడపండి, నడిపి నీళ్లిచ్చి ఎండుతున్న పంటలు కాపాడండి అని చెప్పి డిసెంబర్ జనవరిలో కూడా చెప్పినాం మేము. కానీ ఆ రోజు మా మాట వినలేదు, పెడచెవిన పెట్టినారు. ఇవాళ అధికారులను మేము అడిగినాం, ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అడిగాం, అన్నారం సుందిళ్లలో గ్రౌటింగ్ చేసినారా అని అడిగినాం. గ్రౌటింగ్ జరిగింది సార్, అది రెగ్యులర్గా జరిగేదే, అదేం కొత్తది కాదు. 2020 సంవత్సరంలో కూడా చేసినాం, తర్వాత కూడా చేసినాం, అది రెగ్యులర్గా జరిగేదే. దానికి పెద్ద ఎన్డీఎస్ఏ అది ఇది ఏమీ లేదు, అది ఓవర్ హెడ్ అండ్ మెయింటెనెన్స్ రెగ్యులర్గా జరిగే కార్యక్రమంలో ఓఎండ్ఎంలో భాగంగా జరిగేదే, అది చేసినాము, ఏ ఇబ్బంది లేదు అనే మాట వారు చెప్పినారు. అదేవిధంగా ఈ 3 బ్యారేజీలతో పాటు ఇవాళ 10 లక్షల క్యూసెక్కులు ఏదైతే కిందికి నీళ్లు పోతున్నాయో వృధాగా, దాన్ని కూడా మా కల్లారా చూసినాం. కాళేశ్వరం దేవాలయంలో, కాళేశ్వరం ముక్తేశ్వరం దేవాలయంలో మేము ప్రార్థనలు చేసి, పూజలు చేసి, రాష్ట్రం బాగుండాలని మొక్కుకొని, రైతులు బాగుండాలని ప్రార్థించి, అక్కడి నుంచి అక్కడ గోదావరి నీళ్లు, వాటి గోదావరి తల్లికి పూజ చేసి ఎత్తిన నీళ్లు చల్లుకొని చూద్దామని పోయినాం. ఉధృతంగా ఆ పుష్కర ఘాట్లో ఉధృతంగా పారుతున్న నదిని చూసి మురిసిపోయినాం. కానీ పైన చూస్తేనేమో ఎల్ఎండి, ఎంఎండి, ఆ పైన ఉండే మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, ఇవాళ గొంతెండి నోరు వెళ్లబెట్టి ఆ రిజర్వాయర్లు ఎడారిలాగా ఉంటే అది చూసి బాధపడతా ఉన్నాం. ఇవాళ లేనిదల్లా ఒకటే, ఇంత అద్భుతమైన పంచభక్ష పరమన్నాలు కదా ఒక పల్లెంలో వడ్డించి పెడితే దాన్ని వాడుకునే తెలివి కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి లేదు. ఇంత అద్భుతమైన సిస్టమ్ రూపొందించాలంటే మరొకరికి సాధ్యం కాదు. కేసీఆర్ గారు మొత్తం తయారు చేసి మీ చేతుల్లో పెట్టినారు. మీరు చేయవలసిందల్లా ఒకటే, ఇవాళ ఈ పంప్ హౌజు వెంటనే నడిపితే, మేము అడిగినాం పంపులన్నీ నడుస్తున్నాయా అని అడిగినాం, ఫుల్ కెపాసిటీలో ఉన్నాయా, ఏమైనా సమస్య ఉందా అని అడిగినాం. ఏ సమస్య లేదు సార్ అన్నారు. 17 పంపులు, ఒక్కొక్కటి 40 మెగావాట్ల కెపాసిటీ పంపు, అన్ని రెడీగా ఉన్నాయి. రోజుకు 2 టీఎంసీల నీళ్ళు ఇక్కడ నుంచి ఎత్తిపోయొచ్చు.
నిజంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి 3 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఈడికెళ్ళి పైదాకా 3 పోతే ఆడికెళ్ళి 2, రోజుకి 3 టీఎంసీలు ఇక్కడ నుంచి తీసుకునే సామర్థ్యం మనకుంది. కానీ కేవలం రాజకీయపరమైన నిర్ణయం లేకపోవడం వల్లనే పాపం ఇంజనీర్లు ఏమీ చేయలేని అవస్థలో వాళ్ళు ఉన్నారు. నీళ్లున్నాయి, బటన్ ఒత్తితే పంపులు నడుస్తాయి, నీళ్లు ఎంఎండీలో పడతాయి, ఎల్ఎండీలో పడతాయి, మొత్తం సిస్టమ్ అంతా అవసరమైతే ఎస్ఆర్ఎస్పీ కూడా తీసుకుపోవచ్చు. నీళ్లు వరద కాలువ నింపొచ్చు, ఎస్ఆర్ఎస్పీ నింపొచ్చు, సింగూరు, మల్లన్న సాగరు, మన నిజాం సాగరు మొత్తం 18 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు, 18 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వచ్చు. లేనిదల్లా రాజకీయ సంకల్పం, రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయడం అనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ పంపులు నడపడం లేదు. ఇవాళ ఇంజనీర్లను కలిసిన తర్వాత వారు చెప్పింది విన్న తర్వాత మేమందరం కూడా శాసనసభ్యులం, శాసన మండలి సభ్యులం అర్థం చేసుకున్నాం విషయాన్ని. విషయం ఏంది అంటే చాలా సింపుల్. నీళ్లు పుష్కలంగా కళ్ళ ముంగట్నే పోతున్నాయి సముద్రంలోకి వృధాగా. కానీ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే ఇవాళ ఆ నీళ్లు వృధాగా పోతుంటే కూడా కళ్ళప్పగించి చూస్తున్నది తప్ప వేరేదేమీ లేనేలేదు. నేను ఈ ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, ముఖ్యంగా అక్కడ బస్వాపూర్ రిజర్వాయర్ కూడా దాదాపుగా తయారైంది. దాని పక్కన కొండపోచమ్మ సాగరు, కింద మల్లన్న సాగరు, ఆ ప్రాంత రైతాంగం మొత్తం చూస్తా ఉన్నది. రంగనాయక సాగరు, అన్నపూర్ణ, మిడ్మానేరు, ఎల్ఎండి, తదుపరి మొత్తం రైతాంగం మొత్తం ఈ రిజర్వాయర్ల కింద ఉండే ఆయకట్టులో ఉండే రైతులందరూ చూస్తా ఉన్నారు. ఎస్ఆర్ఎస్పీ కింద ఉండే రైతులు చూస్తున్నారు. కింద స్టేజ్ 2 నీళ్లందే రైతులు మహబాదు, డోర్నకల్లు, పాలకుర్తి కిందికి పాలేరు దాకా, యువతల కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి దాకా రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని వారు ఇవాళ అనుమానిస్తా ఉన్నారు. ప్రభుత్వానికి మేము చేసే విజ్ఞప్తి ఒకటే, 6 నెలలు రాజకీయం చేద్దాం, 4.5 సంవత్సరాలు ప్రజల కోసం కలిసికట్టుగా కొట్లాడదాం. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఇవాళ మేము ఇక్కడికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాం. స్పష్టంగా ఇక్కడ నీళ్లు మీ కళ్ళ ముందుంటే, పంపు చేసే కెపాసిటీ ఉంటే, బ్రహ్మాండంగా పంప్ హౌస్లన్నీ రెడీగా ఉంటే నిర్ణయం ఎందుకు తీసుకుంటలేరు మీరు? నిర్ణయం మీరు ఈరోజు తీసుకుంటే 2 జరుగుతాయి. ఒకటి, వెంటనే ఇక్కడ నుంచి 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోస్తే బ్రహ్మాండంగా మిడ్మానేరు దాకా నీళ్లు 2 రోజుల్లో చేరుకుంటాయి. తదుపరి మీరు వెంటనే అటు అన్నపూర్ణ రిజర్వాయర్ ఇల్లంతకుంటలో, పైకి రంగనాయక సాగరు, పైకి మల్లన్న సాగరు, పైకి కొండపోచమ్మ సాగరు, వాటికి వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు. ఈ 4 రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో, కొండపోచమ్మ, మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అన్నపూర్ణ, వాటికి వేరే తరహాలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి పంపు చేయడమే మార్గం. దాదాపు 75-80 టీఎంసీల నీళ్లు ఈ 4 రిజర్వాయర్లను నింపుకోవచ్చు. మరి వాటిని ఇవాళ ఎండబెట్టి ఎవరి మీద మీరు కక్ష సాధిస్తున్నట్టు దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మిడ్మానేర్లో అటు అగ్నిమాపక శాఖ